భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో అందరికీ సమాన విద్యకే ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు నగరంలోని శ్రీమేధ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ ఆవిర్భావ వజ్రోత్సవాలలో భాగంగా పూలే అంబేద్కర్ వర్ధంతుల సందర్భంగా సభ నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. కళాశాల ప్రిన్సిపల్ రాము, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, నగర కార్యదర్శి సాయి ఉదయ్ మాట్లాడుతూ సమాజంలో పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడని, చనిపోయిన తర్వాత కూడా మహాత్మా పూలే శూద్రుల సామాజిక అభివృద్ధి కోసం, అంటరానితనం నిర్మూలన కోసం, బాలిక విద్య కోసం పరితపించి తన జీవిత చివరాంక పూలే చనిపోయిన సంవత్సరానికి పుట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే తనకు గురువుగా ప్రకటించుకున్నారన్నారు. అందరికీ నాణ్యమైన విద్య ద్వారా ఉపాధి అనే లక్ష్యంతో పనిచేస్తున్న భారత విద్యార్థి ఫెడరేషన్ వారి ఆశయాల సాధన దిశగా విద్యార్థుల్లోకి వెళ్తున్నామన్నారు. నాణ్యమైన ఉపాధినిచ్చే విద్య కోసం ఎస్ఎఫ్ఐగా నిర్వహించే ఉద్యమాల్లో పూలే అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.